Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను ఎంట్రన్స్ మేకోవర్ సిరీస్లో DIY 2 షేర్ చేయబోతున్నాను. కేక్ బేస్ని యూజ్ చేసి ఈ బ్యూటిఫుల్ వెల్కమ్ బోర్డ్ గార్డెన్లోకి ఒక వెల్కమ్ బోర్డ్ రెడీ చేయబోతున్నాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోతూ, అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కేక్ బేస్ తీసుకున్నాను. ఈ కేక్ బేస్ పైన ఈ సిల్వర్ ర్యాపర్ ఉంది, అది రిమూవ్ చేసేస్తున్నాను. ఈ కేక్ బేస్ చూస్తే చాలా థిక్గా ఉంది, సో బాగా స్టర్డీగా ఉంది. అండ్ దీన్ని నేను ఈ వెల్కమ్ బోర్డ్ లాగా యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ దెన్ ఇది మొత్తం ఈ ర్యాపర్ మొత్తం రిమూవ్ చేసేసాను. ఈ DIY కోసం కేక్ బేస్తో పాటు ఇంకొక బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ప్లాంట్స్ డ్రై స్టెమ్ అనమాట. సో దీన్ని కూడా యూజ్ చేసి నేను ఈ DIY చేయబోతున్నాను. ఇక్కడ నేను ఈ స్టెమ్కి ఉన్న డ్రై లీవ్స్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఇలా లీవ్స్ మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత ఈ డ్రై స్టెమ్స్ని నేను ఈ వెల్కమ్ బోర్డ్ దగ్గర ఒక ట్రీ లాగా అరేంజ్ చేద్దామని చూస్తున్నాను. ఈ డ్రై స్టెమ్స్ని అరేంజ్ చేసుకుని ఎలా పెట్టుకోవాలో చూసుకొని పక్కన పెట్టేశాను. అండ్ దెన్ ఇప్పుడు మనం కేక్ బేస్కి కలర్ చేసుకోవాలి. ఈ కేక్ బేస్ని కలర్ చేయడం కోసం నేను స్కై కలర్ కావాలి నాకు. సో దానికోసం నేను ఇక్కడ వైట్ అండ్ బ్లూ కలర్స్ని బ్లెండ్ చేస్తున్నాను. స్కై అనేది కొంచెం వైట్ బ్లూ ఇలా డిఫరెంట్ షేడ్స్లో బ్లెండింగ్ అయినట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక కలర్ పర్టికులర్గా అని కాకుండా జస్ట్ అలా బ్లెండ్ చేసుకుంటూ లాస్ట్కి ఈ షేడ్ వచ్చేలాగా ట్రై చేశాను. అండ్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోయిన తర్వాత మన డ్రై స్టెమ్స్ ఉన్నాయి కదా ట్రీ లాగా అరేంజ్ చేసుకుందాం అనుకున్నవి, అవి నేను ఇక్కడ గ్లూ గన్ హెల్ప్తో ట్రీ షేప్లో స్టిక్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను వాల్ పుట్టీతో ఇలా స్టోన్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి వేరే DIY కోసం రెడీ చేశాను, బట్ దీనికి యూజ్ అవుతాయి అనిపించింది. నేను ఇలా 4 స్టోన్స్ తీసుకుని ఇక్కడ ఈ కేక్ బేస్ పైన ట్రీ మీద బర్డ్స్ కూర్చున్నట్లు కలర్ చేయబోతాను. సో అందుకోసం ఫస్ట్ ఈ స్టోన్స్ని అయితే స్టిక్ చేసేస్తున్నాను. మనం కావాలంటే ఈ స్టోన్స్ మీద ఫస్ట్ బర్డ్ పెయింటింగ్ వేసేసి దాని తర్వాత స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ స్టిక్ చేసేసి డైరెక్ట్గా దీని మీదే పెయింటింగ్ వేస్తున్నాను. ఇలా నేను 4 స్టోన్స్ స్టిక్ చేశాను, ఒక బర్డ్ ఫ్యామిలీలా ఉండేలాగా స్టిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇలా మనకి రెడీమేడ్ ఫ్లవర్స్ అయినా దొరుకుతాయి, లేదంటే పేపర్తో కలర్ పేపర్స్ తీసుకొని ఇలా ఫ్లవర్ షేప్స్లో చిన్న ఫ్లవర్స్ లాగా కట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పింక్ కలర్ పేపర్తో నేను ఫ్లవర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక టూత్ పిక్ ఆర్ స్టిక్ హెల్ప్తో నేను ఆ ఫ్లవర్ని ఇలా ఫోల్డ్ చేసి దానికి గ్లూ పెట్టేసి దాన్ని ఈ ట్రీకి స్టిక్ చేస్తున్నాను. సో దట్ మనకి ఈజీగా ఇలా స్టిక్ అయిపోతాయి అండ్ అలా ఫ్లవర్ ఇలా షేప్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలాగే మనం ట్రీ అంతా కూడా ఫ్లవర్స్తో ఫిల్ చేసేయాలి. మనకు ఒక బోగన్విల్లే ట్రీ లాగా లుక్ రావాలి. ఇలా మొత్తం కూడా ఫ్లవర్స్తో నింపేశాను. ఇలా ఫ్లవర్స్ ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేశాను, కింద కూడా అక్కడక్కడ కొన్ని స్టిక్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు నేను టీల్ బ్లూ షేడ్ తీసుకొని బర్డ్స్ని కలర్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటి మనం లైట్ అండ్ డార్క్ కలర్స్ కావాలి ఒక్కొక్క బర్డ్కి. ఫస్ట్ నేను టీల్ బ్లూ షేడ్తో ఇలా హెడ్ లాగా కలర్ చేశాను. అండ్ దెన్ కింద డార్క్ బ్లూ షేడ్తో ఇలా కలర్ చేస్తున్నాను. అండ్ పైన ఇలా లైట్ బ్లూ అండ్ కింద డార్క్ బ్లూ కలర్లో వింగ్స్ ఇలా లుక్ బాగుంటుంది. సో ఇలా కలర్ చేశాను. అండ్ నెక్స్ట్ బర్డ్కి నేను లైట్ పింక్తో నేను పైన కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే డార్క్ పింక్తో కింద వింగ్స్ లాగా కలర్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ ఇంకొక బర్డ్కి నేను లైట్ ఎల్లో షేడ్తో పైన కలర్ చేస్తున్నాను అండ్ వింగ్స్కి డార్క్ ఎల్లో షేడ్తో కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఫోర్త్ బర్డ్కి నేను లైట్ లావెండర్ షేడ్తో పైన కలర్ చేస్తున్నాను అండ్ అలాగే వైలెట్ షేడ్తో కింద వింగ్స్కి కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లాక్తో ఈ బర్డ్స్కి అవుట్లైన్ వేస్తున్నాను అండ్ అలాగే ఐస్ అవన్నీ కూడా కలర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ 3D అవుట్లైనర్తో ఐస్కి మిడిల్లో ఇలా పెడుతున్నాను అండ్ అలాగే ఐస్ని హైలైట్ చేసడం కోసం బ్లాక్లో ఒక డాట్ లాగా పెడుతున్నాను సో దట్ మనకి లుక్ బాగుంటుంది. అండ్ అలాగే వైట్ కలర్ 3D అవుట్లైనర్తోనే వింగ్స్ దగ్గర ఇలా డాట్స్ లాగా ఇస్తున్నాను డిజైన్. అండ్ అలాగే ఈ పింక్ క్యూటీ బర్డ్కి ఒక ఫ్లవర్ కూడా పెడుతున్నాను పైన. అండ్ దెన్ ఆరెంజ్ షేడ్తో ఈ బర్డ్స్ అన్నిటికీ కూడా బీక్స్ లాగా కలర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు లీఫ్ గ్రీన్ షేడ్ తీసుకొని ఈ బోగన్విలియా ట్రీకి కొన్ని లీవ్స్ అక్కడక్కడ ఇలా హైలైట్ చేస్తున్నాను. ఫ్లవర్స్తో పాటు లీవ్స్ కూడా ఉంటేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ దెన్ ఇక్కడ నేను 3D అవుట్లైనర్ బ్లాక్ కలర్ తీసుకొని వెల్కమ్ టు అవర్ గార్డెన్ అని చెప్పేసి రాస్తున్నాను. అండ్ నేను నా లాస్ట్ వీడియో షేర్ చేసింది ఎంట్రన్స్ మీకు సిరీస్లో DIY 1 ఉంది కదా, అది కూడా వెల్కమ్ బోర్డ్, బట్ అది ఇంట్లోకి వెల్కమ్. మాకు ఇంట్లోకి వెల్కమ్ అయ్యే ముందే గార్డెన్ వస్తుంది. సో ఆ గార్డెన్కి ఇది వెల్కమ్ బోర్డ్ అనమాట, వెల్కమ్ టు అవర్ గార్డెన్. సో ఇవన్నీ DIYs కూడా నేను షేర్ చేస్తాను ఎంట్రన్స్ మేకోవర్లో ఏవేవైతే DIYs చేశానో అండ్ అలాగే మా ఎంట్రన్స్ని ఎలా మేకోవర్ చేశాను అనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్డ్ వీడియో షేర్ చేస్తాను. సో అది కూడా మిస్ కాకుండా ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ ఆల్ దీస్ వీడియోస్. ఇలా నేను వైట్, గోల్డ్, రెడ్ ఈ కలర్ 3D అవుట్లైనర్స్తో ఇలా చిన్న చిన్న హైలైటింగ్స్ చేస్తున్నాను అండ్ అలాగే ఇంకొన్ని లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీఆర్ ఆల్మోస్ట్ డన్. సో దీన్ని మొత్తాన్ని కూడా ఈ 3D అవుట్లైనర్ ఇవంతా కూడా డ్రై అయిపోవాలి. సో ఈ 3D అవుట్లైనర్ అండ్ అలాగే కలర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి. నా ఫైనల్ టచ్ అనమాట. దీనికి లిటిల్ బర్డీ డెకోర్ వార్నిష్ గ్లాస్ ఫినిష్ది వార్నిష్ అప్లై చేసుకోవాలి. ఇలా 2 కోట్స్ వార్నిష్ అప్లై చేసిన తర్వాత మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది. మీరు ఆ లైటింగ్లో చూడొచ్చు. అండ్ దీన్ని ఎలా అరేంజ్ చేశాను అనేది నేను ఎంట్రన్స్ మేకోవర్ వీడియోలోనే షేర్ చేస్తాను. ఫైనలీ వీఆర్ డన్ విత్ అవర్ 3D వెల్కమ్ బోర్డ్. లెట్స్ హ్యావ్ ఏ ఫైనల్ లుక్. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఒక కేక్ బేస్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ 3D వెల్కమ్ బోర్డ్ మనం రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ 3D వెల్కమ్ బోర్డ్ ఐడియా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఎంట్రన్స్ మేకోవర్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.